వెల్కమ్ టు మెగాని టీవీ ఆఫ్ ద రికార్డ్. రెండు రాష్ట్రాల్లో ఇప్పుడు ఒకే ఒక్క పేరు పతాక శీర్షికలో నిలుస్తుంది. ఆ పేరే వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు. పాల వ్యాపార సామ్రాజ్యాధినేతగా గుర్తింపు తెచ్చుకున్న ఈయన చుట్టూ ఇప్పుడు 1500 కోట్ల భూ కబ్జా వివాదం గట్టిగా చుట్టుకుంది. ఆంధ్రప్రదేశ్లో వల్లభ డైరీ స్థాపన కోసం ప్రభుత్వ ప్రైవేటు భూములను ఆక్రమించారనే ఆరోపణలు ఒక ఎత్తు అయితే, ఇప్పుడు ఏకంగా తెలంగాణ రాజధానిలో సరికొత్త భూదందా వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్ గండిపేట పరిధిలో నకిలీ జీవోలు సృష్టించి రికార్డులు ట్యాంపర్ చేయడానికి కోట్ల రూపాయల చేతులు మార్చారనే సంచలన నిజాలు పోలీసులు బట్టబయలు చేశారు. ఈ మెగా కబ్జా వెనుక ఉన్న అసలు సూత్రధారులు ఎవరు, బ్రహ్మనాయుడు పాత్ర ఏంటో తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్. పాల వ్యాపార సామ్రాజ్యం నుంచి పాతాళ గృహాల భూదందాల వరకు సాగిన ఒక మాజీ ఎమ్మెల్యే కథ ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో సంచలనం రేపుతోంది. తిరుమల డైరీ అధినేతగా వెలిగిన బొల్లా బ్రహ్మనాయుడు రాజకీయ అండతో సాగించిన అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. స్విస్ కంపెనీతో చేసుకున్న ఒప్పందాలను తుంగలో తొక్కి బినామీల పేరిట వల్లభ డైరీని స్థాపించారనే ఆరోపణలు అప్పట్లోనే పెన్ను దుమారం రేపాయి. అధికారాన్ని అడ్డం పెట్టుకుని డైరీల నిర్మాణం కోసం ప్రభుత్వ భూములను ఆక్రమించడమే కాకుండా ప్రైవేట్ ల్యాండ్స్ ను కూడా బెదిరించి లాక్కున్నారనే విమర్శలు ఉన్నాయి. పేదల పట్టా భూములను, ప్రభుత్వ పోరంబోకు స్థలాలను తన ఖాతాలోకి మార్చుకుని జగనన్న కాలనీల పేరుతో ప్రభుత్వానికే భారీ ధరకు అమ్మేశారనే ప్రచారం సాగింది. సొంత రాష్ట్రంలో సాగించిన ఈ కోట్లాది రూపాయల భూదోపిడీ పర్వం కాస్త ఇప్పుడు పొరుగు రాష్ట్రమైన తెలంగాణకు కూడా పాకింది. గండిపేట పరిధిలోని సర్వే నంబర్ 18లో ఏకంగా 1500 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని నొక్కేయడానికి భారీ స్కెచ్ వేశారనే వార్త విస్తుగులుపుతోంది. నకిలీ జీవోలు సృష్టించి ప్రభుత్వ భూమిని ప్రైవేటు ఆస్తిగా చూపించేందుకు అక్రమార్కులతో చేతులు కలిపారనేది ప్రధాన ఆరోపణ. రికార్డులను ట్యాంపర్ చేయడానికి బ్రహ్మనాయుడు బ్యాంక్ ఖాతా ద్వారా 2 విడతలుగా ₹1,25,00,000 బదిలీ చేసినట్లు ఆధారాలు లభ్యమయ్యాయి. ఈ మెగా భూ కబ్జాకు సంబంధించిన శేర్లింగంపల్లి డీసీపీ శ్రీనివాస్ మీడియా ముందు పూర్తి వివరాలను వెల్లడించడంతో రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు మొదలయ్యాయి. ఇప్పటికే 3 నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకోగా పరారీలో ఉన్న మాజీ ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు కోసం గాలింపు ముమ్మరం చేశారు. వ్యాపార రంగంలో తిరుగులేని విజయాలు సాధించిన బొల్ల బ్రహ్మనాయుడు రాజకీయాల్లోకి వచ్చాక వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారారు. పాలాటీనంలో తిరుమల మిల్క్ ప్రొడక్ట్స్ ద్వారా సంపాదించిన పేరును ఆయన తదుపరి రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకున్నారనే విమర్శలు ఉన్నాయి. స్విస్ కంపెనీ లాక్టోస్ కు డైరీని అమ్మేసిన తర్వాత మళ్లీ పాల వ్యాపారం చేయననే నిబంధనను ఆయన ఉల్లంఘించడం ఆయన నైతికతపై ప్రశ్నలు లేవనెత్తింది. అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో వల్లభ డైరీని తెర వెనుక ఉండి నడిపించారంటూ ప్రతిపక్షాలు అప్పట్లో పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టాయి. నయానో భయానో ప్రైవేటు భూములను వశం చేసుకోవడం, ప్రభుత్వ స్థలాలను ఆక్రమించడం ద్వారా తన వ్యాపార సామ్రాజ్యాన్ని మరింత విస్తరించారు. గత ప్రభుత్వ హయాంలో పేదలకు పంపిణీ చేయాల్సిన జగనన్న కాలనీల భూముల వ్యవహారంలో కూడా ఆయనపై పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు వచ్చాయి. పేదల భూములను తక్కువకు లాక్కొని తిరిగి వాటిని ప్రభుత్వానికే కోట్ల రూపాయలకు అమ్మి సొమ్ము చేసుకున్నారనేది ఆరోపణల సారాంశం. ఇప్పుడు తెలంగాణలోని గండిపేట భూ వివాదం ఆయన రాజకీయ భవిష్యత్తును మరింత సంక్షోభంలోకి నెట్టేసేలా కనిపిస్తోంది. ప్రభుత్వ రికార్డులను తారుమారు చేసేందుకు ₹1,25,00,000 లంచాల రూపంలో బ్యాంకు ద్వారా బదిలీ చేయడం తీవ్రమైన నేరంగా పరిగణించబడుతోంది. చట్టాన్ని చుట్టాలుగా మార్చుకోవాలని చూసిన ఈ మాజీ ప్రజా ప్రతినిధి ప్రస్తుతం పోలీసులకు దొరకకుండా పరారీలో ఉండడం గమనార్హం. ఒక డైరీ అధినేత వెనుక ఉన్న అసలు చీకటి సామ్రాజ్యం గుట్టును శేర్లింగంపల్లి పోలీసులు ఎట్టకేలకు రట్టు చేశారు. తిరుమల డైరీ అమ్మకం ఒప్పందాల ఉల్లంఘనల నుంచి మొదలైన బ్రహ్మనాయుడు అక్రమాల పరంపర ఇప్పుడు గండిపేట భూ కబ్జా వరకు చేరింది. వల్లభ డైరీ స్థాపన కోసం ప్రభుత్వ, ప్రైవేటు భూములను అక్రమంగా ఎలా వాడుకున్నారనే దానిపై గతంలోనే అనేక ఫిర్యాదులు ఉన్నాయి. జగనన్న కాలనీల భూముల అమ్మకంలో జరిగిన కోట్లాది రూపాయల అవినీతిపై ఇన్నాళ్లు గుసగుసలు వినిపించగా ఇప్పుడు తెలంగాణలో పక్కా ఆధారాలు దొరికాయి. గండిపేట సర్వే నంబర్ 18లోని 1500 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిపై బ్రహ్మనాయుడు కన్ను పడిందని పోలీసులు నిర్ధారించారు. నకిలీ జీవోల సృష్టి, భూ రికార్డుల ట్యాంపరింగ్ కోసం నిందితులకు బ్యాంకు ద్వారా నిధులు మళ్లించినట్లు డిజిటల్ ఆధారాలు లభించాయి. 2 విడతలుగా సాగిన ఈ ₹1,25,00,000 లావాదేవీలే బ్రహ్మనాయుడుని ఈ కేసులో ప్రధాన సూత్రధారిగా నిలబెట్టాయి. డీసీపీ శ్రీనివాస్ వెల్లడించిన వివరాలు
వివరాల ప్రకారం ఈ వ్యవహారంలో చట్టాన్ని ధిక్కరించిన పెద్దలందరి జాతకాలు బయటకు రానున్నాయి. ఈ భూదందాలో కీలక పాత్ర పోషించిన ముగ్గురిని ఇప్పటికే అరెస్టు చేయగా మిగిలిన నిందితుల కోసం ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. ఎంతటి వారైనా సరే ప్రభుత్వ భూములను కబ్జా చేస్తే వదిలిపెట్టే ప్రసక్తే లేదని పోలీసులు స్పష్టం చేయడం సంచలనంగా మారింది. పాలలాంటి స్వచ్ఛమైన వ్యాపారంతో మొదలై కోట్ల రూపాయల భూదందాల బురదలో కూరుకుపోయిన నేతలపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. తిరుమల డైరీ సంస్థను లాక్టోస్ కంపెనీకి అమ్మేసి ఇచ్చిన మాట తప్పి బినామీలతో వల్లభ డైరీ పెట్టడం మోసపూరిత వైఖరికి అద్దం పడుతోంది. నాడు అధికార బలంతో డైరీల కోసం పేదల ప్రైవేటు భూములను, ప్రభుత్వ పోరంబోకు స్థలాలను బలవంతంగా లాక్కున్నారని బాధితులు వాపోతున్నారు. పేదల ఇళ్ల స్థలాలైన జగనన్న కాలనీల భూములను సైతం వదలకుండా తన పేరు మీద మార్చుకుని ప్రభుత్వ సొమ్మును దోచుకోవడం దారుణం. సొంత ఊరిలో చేసిన పాపాలు చాలవన్నట్లు పొరుగు రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లోని గండిపేటలో కూడా భూ కబ్జాకు పాల్పడటం సిగ్గుచేటు. సామాన్యుడికి గజం స్థలం దొరకడమే గగనమైన ఈ రోజుల్లో 1500 కోట్ల ప్రభుత్వ భూమిని నొక్కేయాలని చూడటం అన్యాయం. నకిలీ జీవోలు సృష్టించి రికార్డులు మార్చడానికి 1,25,00,000 రూపాయలు ఎరగా వేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. షేర్లింగంపల్లి డీసీపీ శ్రీనివాస్ ఇచ్చిన ప్రెస్ మీట్ ద్వారా ఈ అధికార మదుపు అక్రమాలన్నీ ప్రజలందరికీ క్లియర్ గా తెలిసొచ్చాయి. కబ్జాలకు పాల్పడిన 3 దొంగలు దొరికినా ప్రధాన ముద్దాయి అయిన మాజీ ఎమ్మెల్యే ఇంకా పరారీలో ఉండటంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. చట్టం తన పని తాను చేసుకుపోతుందని పోలీసులు చెప్తున్న మాటలు నిజమై ఇటువంటి భూ బకాసురులకు తగిన శిక్ష పడాలని ప్రజలు కోరుకుంటున్నారు. వైట్ కాలర్ వ్యాపారవేత్త ముసుగులో ఉన్న ఒక రాజకీయ నాయకుడి అసలు రంగు గండిపేట చెరువు సాక్షిగా వెలుగులోకి వచ్చింది. పాల సామ్రాజ్యాన్ని ఏలిన బొల్ల బ్రహ్మనాయుడు చివరకు భూ కబ్జాల సామ్రాజ్యానికి రాజుగా మారుతాడని ఎవరూ ఊహించలేదు. ఇచ్చిన ఒప్పందాన్ని గంగలో కలిపి వల్లభ డైరీ పేరుతో సాగించిన అక్రమాడుగులు ఎన్నో భూములను మింగేశాయి. పేదవాడి పట్టా భూములను, ప్రభుత్వ పోరంబోకు స్థలాలను తన స్వార్థం కోసం వాడుకుని కోట్లు సంపాదించిన చరిత్ర ఆయనది. జగనన్న కాలనీల భూముల అమ్మకంలో సాగిన దోపిడీ ఒకెత్తైతే భాగ్యనగరంలో వేసిన 1500 కోట్ల స్కెచ్ మరో ఎత్తు. గండిపేట సర్వే నంబర్ 18లోని విలువైన ప్రభుత్వ ల్యాండ్ ను నకిలీ కాగితాలతో తన సొంతం చేసుకోవాలని చూశారు. రికార్డులను తారుమారు చేసేందుకు 1,25,00,000 రూపాయలను నీళ్లలా పారించి అధికారులను, అక్రమార్కులను లోబరుచుకున్నారు. కానీ పాపం పండి షేర్లింగంపల్లి డీసీపీ శ్రీనివాస్ రూపంలో చట్టం తన ప్రతాపాన్ని చూపించడం మొదలుపెట్టింది. నిందితులు 3 లోపలికి వెళ్లగా ఒకప్పుడు నియోజకవర్గాన్ని శాసించిన మాజీ ఎమ్మెల్యే నేడు పోలీసులకు భయపడి పారిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. అధికార బలమున్న, కోట్ల ఆస్తులున్న చట్టం ముందు అందరూ సమానులేనని ఈ భూ కబ్జా కేసు మరోసారి నిరూపించింది. రాజకీయ పలుకుబడి చూసుకుని చట్టం నుండి తప్పించుకోవడం ఎవరికైనా అసాధ్యమని పోలీసులు హెచ్చరిస్తున్నారు. వ్యాపార సామ్రాజ్యాన్ని శాసించిన ఈ ప్రముఖుడు నేడు కాకీల భయంతో పరారీలో ఉండటం సంచలనంగా మారింది. మరి ఈ మెగా ల్యాండ్ స్కామ్ రాబోయే రోజుల్లో ఎలాంటి మలుపులు తిరుగుతుందో వేచి చూడాలి.